తెలంగాణలో న్యాయవాద దంపతుల దారుణ హత్య నిజంగా అదో సెన్సేషనల్. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు ఆయన భార్య నాగమణిని నడి రోడ్డుపై నరికి చంపిన తీరు యావత్ దేశాన్నే ఉలిక్కి పడేలా చేసింది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇంతకీ ఈ కేసేంటి? ఈ దారుణం వెనుక ఎవరున్నారు? ఘటన వెనుక ఉన్న అసలు కారణాలేంటి? న్యాయ వ్యవస్థను ఉలిక్కి పడేలా చేసిన ఈ కేసులో చివరికి ఏం జరిగింది ఓసారి చూద్దాం. హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్రావు నాగమణి దారుణ హత్య తెలంగాణ సమాజాన్ని షాక్కు గురిచేసింది. నడి రోడ్డుపై గొడ్డలతో నరికి చంపిన ఆ దృశ్యం యావత్ రాష్ట్ర ప్రజలను భయపట్టింది. అసలు ఈ హత్య ఎందుకు జరిగింది? దీని వెనుక ఉన్నదెవరు? ఈ హత్యపై దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తలుపులు తట్టడానికి కారణమేంటి? అది 2021 ఫిబ్రవరి 17 తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కల్వచర్ల గ్రామం వద్ద ఈ దారుణం చోటు చేసుకుంది. మంతని కోర్టు నుండి తిరిగి వస్తున్న వామన్రావు నాగమణి ప్రయాణిస్తున్న కారును కొందరు దుండగులు అడ్డగించారు. వారిని కారు నుండి బయటికి లాగి గొడ్డలతో దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన జరిగినప్పుడు వామన్రావు డ్రైవర్ కూడా అక్కడే ఉన్నారు. ఆ భయానక క్షణాల్లోనూ తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న వామన్రావు తనను కుంట శ్రీనివాస్ అనే వ్యక్తి చంపించాడని చెప్పిన మాటలు వీడియో రూపంలో బయటికి వచ్చాయి. ఈ మరణ వాంగ్మూలం కేసులో టర్నింగ్ పాయింట్ అయింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించారు. వామన్రావు చెప్పిన పేరు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్, మరో నిందితుడు చిరంజీవితో పాటు మొత్తం 7గురిని అరెస్ట్ చేశారు. కుంట శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కావడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. హత్య వెనుక వ్యక్తిగత కక్షలున్నాయని పోలీసులు తేల్చారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా కుంట శ్రీనివాస్కు వామన్రావు కుటుంబానికి మధ్య గ్రామంలోని గుడి నిర్మాణం, భూ వివాదాలు, ఇతర స్థానిక సమస్యలపై తీవ్ర వివాదాలు ఉన్నాయి. వామన్రావు న్యాయవాది కావడంతో శ్రీనివాస్ అక్రమాలను ప్రశ్నిస్తూ పలు పిటిషన్లు వేసేవాడు. ఇది శ్రీనివాస్కు ఆర్థికంగా, రాజకీయంగా నష్టం కలిగించింది. ఇదే కారణంతో శ్రీనివాస్ ప్లాన్ ప్రకారమే ఈ హత్య చేయించినట్లు పోలీసులు తేల్చి చెప్పారు. నిందితులు హత్య తర్వాత రక్తపు మరకలున్న బట్టలు మార్చుకొని ఆయుధాలను కాలువలో పడేసి మహారాష్ట్రకు పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే పోలీసుల దర్యాప్తు తీరుపై వామన్రావు కుటుంబం, న్యాయవాదుల సంఘాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాయి. అధికార పార్టీకి చెందిన నాయకుడు నిందితుడిగా ఉండడం వల్ల దర్యాప్తు సరిగ్గా జరగలేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే వామన్రావు తండ్రి గట్టు కిషన్ రావు ఈ కేసును సిబిఐ లేదా సిఐడికి అప్పగించాలని కోరుతూ 2021 సెప్టెంబర్ 21న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన దర్యాప్తు పత్రాలు, సాక్ష్యాలను పరిశీలించింది. సుప్రీంకోర్టు ముందున్న అతిపెద్ద ప్రశ్న పోలీసులు నమోదు చేసిన మరణ వాంగ్మూలం విశ్వసనీయతపైనే. దానిని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టు భావించింది. అందుకే సుప్రీంకోర్టు ఈ కేసును సిబిఐ విచారణకు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి కీలక పత్రాలు, వీడియో సాక్ష్యాలను తెప్పించుకొని పరిశీలించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకుంది. ఒక న్యాయవాది భార్యను నడి రోడ్డుపై నరికి చంపడం అనేది భారత న్యాయ వ్యవస్థపై జరిగిన దాడితో సమానం. అందుకే ఈ కేసును సుప్రీం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న డిమాండ్లు కూడా ఈ కేసు తర్వాతనే దేశవ్యాప్తంగా బలంగా వినిపించాయి. కుంట శ్రీనివాస్ లాంటి రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసినప్పటికీ కేసు విచారణలో రాజీ పడుతున్నారన్న ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఇదే సందర్భంగా వామన్రావు తండ్రి కిషన్ రావుకు భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటు న్యాయవాద దంపతుల హత్య, అటు దారుణ వెనుక రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు, మరోవైపు ఇన్వెస్టిగేషన్పై అనుమానాలు, ఇవన్నీ ఈ కేసును సంచలనంగా మార్చాయి. ఈ కేసు విచారణ ఇప్పుడు సిబిఐ చేతిలో ఉంది. న్యాయం గెలుస్తుందా లేక రాజకీయ పలుకుబడి గెలుస్తుందా అనేది వేచి చూడాలి. ఈ కేసుపై మీ అభిప్రాయాలని కామెంట్ చేసి చెప్పండి.